దీని ప్రభావం కనిపించింది. మార్కెట్లు కొంత ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ప్రధానంగా కూడా వ్యవసాయం కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కాకుండా ఇప్పుడు 4 లక్షల వరకు కూడా 0% ఎలాంటి పన్ను కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. అలానే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారికి 5% పన్ను విధించబోతున్నారు. 8 నుంచి కూడా 12% వరకు ఉన్నటువంటి లక్షల వరకు ఉన్నటువంటి వారికి 10% వరకు పన్ను విధించేటువంటి సంస్కరణ కూడా తీసుకొచ్చారు. ఇక 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% ఏదైతే ట్యాక్స్ విధించబోతున్నారు. ఇక 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారికి 20%గా పన్ను విధించడం జరిగింది. అలానే 20 నుంచి 24% వరకు లక్షల వరకు ఉన్నటువంటి వారికి 25% పన్ను విధించబోతున్న పరిస్థితి. ఇక 24 లక్షలకు పైగా ఆదాయం ఉన్నటువంటి వారికి 30% అనేటువంటిది కూడా పన్ను విధించబోతున్నారు. అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఏదైతే కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపులు అయితే ఉంటాయో ఆ మినహాయింపులన్నింటినీ కూడా కలుపుకుంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆ మినహాయింపులన్నింటినీ కూడా పొందుపరచాల్సినటువంటి పరిస్థితి కూడా రాబోతోంది. ఈ విధంగా ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ పేస్కు ఖచ్చితంగా కొంత ఊరటనిచ్చింది. మధ్యతరగతి వారికి ఇదొక మంచి బెనిఫిట్గా కూడా ఉండబోతోంది. ఇక ఓవరాల్గా బడ్జెట్లో ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు ప్రధానంగా వ్యవసాయ రంగం, అలానే పారిశ్రామిక రంగం, ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా టూరిజం డెవలప్మెంటు, అలానే అందులో మెడికల్ టూరిజంకి సంబంధించి కూడా ఎవరైతే భారతదేశానికి వస్తారో వారందరికీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నాము, ఏ రకమైనటువంటి రాయితీలు కల్పించబోతున్నాము, వారికి సంబంధించి వీసా మినహాయింపు ఇలాంటివన్నిటినీ కూడా పొందుపరిచారు. దీంతో పాటుగా మెడికల్ సీట్స్ను కూడా పెంచే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు లెక్కలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తే ప్రధానంగా వ్యవసాయ రంగం అలానే పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. వాటితో పాటుగా ఎగుమతులకు సంబంధించి కావచ్చు 12 లక్షల వరకు వారికి ఉన్నటువంటి అనేక అప్పులు కావచ్చు, ఏదైతే వెసులుబాట్లు ఉంటాయో అవన్నీ కలుపుకుంటే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంది. ఇక వృద్ధులకు సంబంధించినటువంటి విషయంలో వారికి ఇచ్చేటువంటి కొంత వడ్డీ పైన కొంత ఊరటనిచ్చారు. ఇక కొన్ని ఔషధాలకు సంబంధించి దాదాపు 36 సంబంధించినటువంటి మెడిసిన్కి సంబంధించిన దానిపైన కూడా కస్టమ్స్ డ్యూటీ తొలగించినటువంటి పరిస్థితి. ఇక బీమా రంగంలో అయితే మాత్రం 100% FDIలను కూడా ఆహ్వానించారు. సో దీంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి బిల్లు కూడా నెక్స్ట్ వీక్ ప్రవేశపెడతామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక రైతులకు ఉపయోగపడేటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. దేశంలో దాదాపు 7 కోట్ల మందికి పైగా రైతులకు ఈ కార్డులు ఉన్నట్లుగా సమాచారం. సో ఇక నష్టాల్లో అయితే మాత్రం స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి బడ్జెట్ అనంతరం మాత్రం. సో ప్రధానంగా చూసినప్పుడు కొనుగోలు శక్తి పెరిగితేనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్థిక వృద్ధికి కావచ్చు నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటిది గట్టిగా విశ్వసించారు అనేది మాత్రం దీని ద్వారా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డిబేట్ని కూడా మనం కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ జర్నలిస్టు అనలిస్ట్ అయినటువంటి పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక నల్లమోతు